హాయ్ ఫ్రెండ్స్, మన వంటిల్లకు స్వాగతం. ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ ఎగ్ గ్రేవీ కర్రీ అండి. ఇలా ఎప్పుడు ఎగ్ కర్రీని ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మన ఇంటికి అనుకోకుండా చుట్టాలు వస్తే చికెన్ మనకు అందుబాటులో లేనప్పుడు ఎగ్స్ ఉంటాయి కదండి, ఎగ్స్ని ఇలాగ చేస్తే వెరైటీగా చాలా బాగుంటుంది. గెస్ట్లు కూడా ఫిదా అయిపోతారు. చాలా బాగుంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇంకా రైస్ చపాతీలోకి బగారా రైస్లోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. అయితే ముందుగా నాకు రిక్వెస్ట్, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి మీకు రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా మనం ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అందులో వేడి నీళ్ళు తీసేసి కూల్ వాటర్ వేసేసుకొని నార్మల్ వాటర్ ఇలా పైన పెంకు తీసేసుకోవాలండి. కోడిగుడ్డు పైన ఉన్న పెంకుని తీసేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నిటిని పైన ఉన్న పెంకుని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే 4 ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను. ఇంకా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ని వేసుకొని మనం క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్ అన్నమాట. నేను 3 ఉల్లిపాయలని ఇలా పొట్టు తీసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలాగే మనం ఇంట్లో ఎంతమంది ఉన్నా మనం ఎంతమందికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి మనం క్వాంటిటీని అనేది పెంచుకుంటూ చేసుకోవచ్చు. ఇలా సన్న ముక్కలుగా బారుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేవి మంచి కలర్ వచ్చాక ఫ్రై చేసేసుకొని తీసి వేరే మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. చల్లారి పెట్టుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని అలా 2 టమాటా ముక్కల్ని సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లిపాయను ఒలుచుకొని 1 ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. 4-5 జీడిపప్పులను కూడా వేసుకోవాలి. కొంచెం పెరుగు వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. సారీ అండి, అది పుదీనా కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తర్వాత అదే కళాయిలో మనం మళ్ళీ నూనె వేసుకొని కర్రీకి సరిపడా ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల మనకి మసాలా అవి పట్టి ఎగ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఇలా పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎగ్స్ అడుగు కళాయికి పట్టుకోకుండా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఎప్పుడైనా ఎగ్స్ వేసుకున్నప్పుడు ఇలా కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లో పెట్టుకొని అదే కళాయిలో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు చక్కగా ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ మనకి సపరేట్ అయిపోతుంది అన్నమాట. అప్పటి వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలండి.
ఒక 10 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూద్దాము. చూసారా చక్కగా మన గ్రేవీ అనేది ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయి అందులో వాటర్ అంతా ఆవిరైపోయింది, అది ఎగిరిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, ధనియాల పౌడర్, గరం మసాలా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఈ ఉప్పు కారం మసాలా అంతా కలిసేలాగా చక్కగా కలుపుకొని మళ్ళీ స్టవ్ మీడియం ఫ్లేమ్ నుంచి ఒక 5 మినిట్స్ అలాగే కుక్ చేసుకోండి. మసాలా అనేది చక్కగా కుక్ అవుతుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి వేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఎగ్స్ని కూడా వేసేసుకోండి. ఈ ఎగ్స్ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి. మసాలా ఉప్పు కారం అంతా ఎగ్స్కి పడుతుందన్నమాట ఇలా చేయటం వల్ల. ఇప్పుడు మూత తీసి చూద్దాం. తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని కలిపి మసాలా అంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి 1 మినిట్ అలా మూత పెట్టేసి ఉంచితే గ్రేవీ అనేది చిక్కబడిపోతుందండి. ఇలా చిక్కబడిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.